షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీ నామంలో యెహోవా మెస్సీ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ ఉదయకాలపు శుభాలు. అందరూ బాగున్నారండి. దేవాతి దేవుడు ఆయన ఉచితమైన కృపచేత జాలి చేత మనలందరినీ అనుదినం అనుక్షణము కాపాడుచు సజీవుల సంఖ్యలో నుంచి మరొక రోజులో నడిపించేందుకై దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది: నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. మొట్టమొదటిగా ఆ వెలుగు ఏంటి అని ఆలోచన చేస్తే కనుక ఆ ముందు ఆ వెలుగు ఏంటో తెలుసుకుంటే ఆ తర్వాత ఆ మహిమ, ఆ వెలుగు తేజరిల్లటం అనేది మనం తెలుసుకోవచ్చు. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో అంటాడు కదా, మరలా యేసు మెస్సియా, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఇది యెహోవా మెస్సియా చెప్తున్న మాట అండి. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. సో ఆ వెలుగు ఎవరంటే యేసుక్రీస్తు యెహోవా మెస్సియా. ఆయనను ధరించుకోవడం అనగా ఆయన పోలి నడుచుకోవటమే. ఈ లోకంలో ఆయన జీవించి మనందరికీ మాదిరి చూపించి ఈ విధంగా జీవించండి, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవరనూ పరలోక రాజ్యము చేరరని చెప్పి అనేకమైన ఆత్మీయ జీవితంలో ఒక మాదిరిని మన కొరకు చూపించని వెళ్ళాడు. సో ఆయన ధరించుకుంటమే వెలుగును ధరించుకోవటము. కాబట్టి ఇక్కడ చెప్పబడిన మాట, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. మలకి గ్రంథము 4వ వచనం అంటాడు కదా, అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయను కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేయుదురు. నా నామమందు భయభక్తులు గలవారగు మీకు, ఆయన అనగా ఆయనను ధరించుకున్న మనకు, ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన నామం పేరట బాప్తిస్మం పొంది ఎప్పుడైతే ఆ వెలుగులోకి ప్రవేశించామో, ఆయన నామమందు భయభక్తులు గలవారుగా జీవించగలుగుతున్నామో, మనకి నీతి సూర్యుడు ఉదయించాడనగా నీతి గల జీవితాన్ని మనము జీవించాలి. నీతి గల జీవితాన్ని జీవించే వ్యక్తి యొక్క అతని యొక్క ఆరోగ్యమును గురించి, అలాగే అతని యొక్క మానసిక స్థితిని గురించి వచనంలో మనం చూస్తున్నాము. అతని రెక్కలు ఆరోగ్యము కలిగి చేసిన కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వినట్లు గంతులు వీరెంతో ఉత్సాహం, ఎంతో సంతోషము. ఆ జీవితం అంతా కూడా వెలుగులో ఎలాగుంటుందని బ్రతుకు, చీకట్లో ఎలాగుంటుంది మనకు తెలుసు కదా. చీకట్లో అయితే తడుముకుంటూ భయముతో ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో వెళ్ళాలి. అలాగే వెలుగులైతేనే అటువంటి తడుముకోవాల్సిన స్థితి ఉండదు, భయం ఉండదు, అంత క్రొవ్విన దూడ గంతులు వేయినట్లు. సో ఆ వెలుగు మీకు కావాలంటే మీరు ఖచ్చితంగా యేసుక్రీస్తు యెహోవా మెస్సీ నామాన్ని ధరించుకోవలసిందే. ఆయన నామం పేరట బాప్తిస్మం పొందవలసిందే. ఆయన పోలి నడుచుకోవలసిందే. అనగా నీతి, న్యాయ, యథార్థతలు గల జీవితాన్ని జీవించవలసిందే. ఆయన కోరుకున్నట్లుగా విరిగి నలిగిన హృదయాన్ని ఆయనకి సమర్పించవలసిందే. ఇట్టి రీతిగా మనం జీవిస్తూ ఉంటే కనుక అప్పుడే మనకి ఆ వెలుగును చూడగలుగుతాము. ఆ వెలుగు యొక్క మహిమను మనము అనుభవించగలుగుతాము. ఈ వెలుగు కలిగిన జీవితం ఎలా ఉంటుందో, చీకటి కలిగిన జీవితం ఎలా ఉంటుందో ఈ లోకంలో అనేక మందిని పరిశీలన చేసినప్పుడు మనము గ్రహించగలం. కాబట్టి ఎప్పుడైతే మీరు నిజంగా దేవుని యొక్క వెలుగును ధరించాలని కోరుకున్నట్లయితే కనుక ఈ రోజే నేనే వెలుగునని చెప్పిన ఆ యేసుక్రీస్తు యెహోవా మెస్సియాను ధరించుకొని ఆయన పోలి నడుచుకొనుచు ఆయన యొక్క మాదిరి జీవితాన్ని మనం కూడా ఈ లోకంలో జీవించి నీతి యథార్థతలు కలిగిన జీవితాన్ని జీవించి విరిగి నలిగిన హృదయం కలిగి ప్రేమను మనం పొందుకొని, ప్రేమ మాదిరిని పొందుకొని అటువంటి జీవితాన్ని మనం జీవిస్తే కనుక పరలోకమందున దేవుడు మనలందరినీ చూచి, నా కుమారులు నా కుమార్తెలు నా మాటకు లోబడ్డారు, నాకు విధేయులు అన్నారని చెప్పి ఆ యొక్క వెలుగును సంపూర్ణంగా మన జీవితాలు నిండా నింపి మన జీవితాన్ని వెలుగుమయం చేటుకు
తేజరిల్లింపచేయుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రతి విధమైన పాపపు బ్రతుకు నుండి విడుదల పొందాలని మీరందరూ కోరుకున్నట్లయితే దేవుని యొక్క మార్గాన్ని ఎరిగి ఆయన నామాన్ని తెలుసుకుని ఆయన యొక్క చిత్తం ప్రకారం జీవిందాం, ఆయన యొక్క విధేయులై జీవిందాం. ఈ మాట దేవాదేవుడు మన యొక్క ఆత్మల్లో ఫలింపచేసి ఆశీర్వదించిన గాక. ఆమేన్. పరిశుద్ధుడ మహోన్నతుడ మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామమున కొందరు ప్రభువా నాయన, ఈరోజు మాకు ఒక చక్కని మాట ద్వారా తండ్రి నీ వెలుగును తండ్రి ప్రభువా మేము ఎలా గ్రహించాలో, మేము ఎలా ధరించుకోవాలో, మేము ఎలా తేజరిల్లలో ప్రభువా నీ మాటల ద్వారా తెలియజేయాలని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీకు వెలుగు వచ్చినది లెమ్ము తేజరిల్లము యెహోవా మహిమ నీ మీద ఉదయించును. అవును ప్రభువా, మీరే మాకు వెలుగు తండ్రి. మిమ్మల్ని వెంబడించేవారు చీకట్లు నడవకుండా జీవోపేలు కలిగి ఉంటారని మాకు తెలియజేశారు తండ్రి. నీ నామమున భయభక్తులు గలవారు మాకు నీతి సూర్యుడు ఉదయిస్తాడని ఈ వాక్యాల ద్వారా తెలియజేశారు నాయన. అటువంటి స్థితిని కలిగి, అటువంటి తండ్రి నీతి సూర్యుని ధరించుకున్న వ్యక్తులుగా ధైర్యం కలిగి, భయభక్తులు కలిగిన జీవితం చేసి కృపణ దయచేయమని ఈ మాట ద్వారా మా ఆత్మను బలపరిచి స్థిరపరచమని నజరేయుడైన యేషువా మెస్సీయ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షలోం. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. షలోం. దేవుని పరిశుద్ధ